My name is Chitti. Happy Independence Day to all Indians. ఇంకా రెండు రోబోల్ని తయారు చేశాను సార్. చిలకమ్మ అమ్మ కొట్టిందా. ఈ రెండు మన మనుషులకి అంతంత పొట్టలు పెట్టేవేంట్రా? ఈ రోబో కండలు పెట్టాను, కామెడీ పెట్టలేదు. ఈ రోబోకి కామెడీ పెట్టాను, కండెంట్ పెట్టలేదు. ఈ రోబోకి ఏమీ పెట్టలేదు. దీని గురించి మాట్లాడుకోండి. ఈ మూడు రోబోల్ని ఒకటే రిమోట్ తో కంట్రోల్ చేస్తా. ఓహో ఇవి రెండు కొద్దిగా స్పీడ్ అది లాగు చాలా. దయచేసి ఏమనుకోకండి. ఇవి నేను మిలిటరీకి ఇద్దాం అనుకున్నాను. ఆ లాస్ట్ రోబో మున్సిపాలిటీకి ఇచ్చారా? మొన్న తీసుకెళ్లారు సార్, మళ్ళీ బస్సులాడుకొని తీసుకొచ్చా. వద్దన్నారా? ఇంకా నా దగ్గర 4 రోబోలు ఉన్నాయి సార్, వెంటనే తయారు చేయాలి. పదా అస్టార్ట్. నా పేరంటే చిట్టి. మీరెందుకు చిలకమ్మ అమ్మ కొట్టిందా అని పెట్టుకున్నారు? రైమింగ్ లో ఉంటాయని పెట్టుకున్నాను, తెలుసు కదా. రైమింగ్ ని నమిలి మింగేస్తా. రైమింగ్ గురించి టైమింగ్ గురించి నువ్వే మాట్లాడాలి. ఆ పొట్టేంటి అలా పెరిగింది? టైం కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయా, అందుకే గ్యాస్ ఫామ్ అయింది. అది గ్యాస్ ఫామ్ అవడం వల్ల వచ్చిన పొట్ట కాదు, పంచులు మింగడం వల్ల వచ్చిన పొట్ట. ఆ పొట్ట కోసిన పంచులతో 25 స్కిట్లు చేయొచ్చు, తెలుసా? అయ్యో 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 అయ్యో. నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు? కొత్త వాళ్ళకి స్కోప్ ఇద్దామని. కొత్త వాళ్ళకి స్కోప్ ఇచ్చుకుంటూ పోతే నీకు స్కోప్ లేకుండా పోతుంది. ఏం చేస్తున్నావు? మీరు వేసిన దానికి ఏం చేయాలో తెలియక సిగ్గుతో తలదించుకున్నాను. మీరేం చేశారు? నిన్ను టీంలో పెట్టుకున్నందుకు నేను కూడా తలదించుకున్నాను. వాడు వంగేలా లేడు, వంగేసరికి వారం బట్టేలా. అయితే మనమే లేద్దాం. నన్నేదో ఇనుము లాగుతుంది. అను, నువ్వు అయస్కాంతమా? మమ్మల్ని లాగట్లేదేంటి? నా ఇనుములో హృదయం మొలిచింది, హృదయం మొలిచింది. మరి నాకేంటి? గడ్డి మొలిచింది, గడ్డి మొలిచింది. కర్మ కర్మ కర్మ. రోహిత్ శర్మ శర్మ శర్మ. మీలాంటి వాళ్ళని టీంలో పెట్టుకుంటే జనాలు నన్ను ఏమంటారు? ఎవరేమనుకోరు చిట్టి, నువ్వు తోపు తురుము. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? మీరే కదా తురుము అన్నారు, అందుకే క్యారెట్ తురుముతున్నాను. నువ్వు వేసిన ఈ పంచికి మాకు మేమే సెల్ఫ్ గా డిస్మాంటిల్ చేసుకుంటున్నాం. సో సాడ్. వేర్ ఈస్ వసీకర్? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఇవి రెండు డిస్మాంటిల్ అయిపోయాయి. బాస్ వీటిని రిపేర్ చేస్తాను. మీకు ఇండిపెండెన్స్ డే కానీ మాకు ఇండిపెండెన్స్ డే లేదు. ప్లీజ్ మమ్మల్ని కూడా రిలీజ్ చేయండి. మీకు రిలీజ్ అనేది ఉండదు చిట్టి. మీరు మా కింద బానిసలు. మీకు చెప్పింది చెయ్యాలి, మీకు చేసింది చెయ్యాలి. అర్థమైందా? ఫీడెడ్ ఫీడెడ్. దోమలు కుడుతుంటే ఏం చేస్తున్నావు చిట్టి? ఏం చేయాలి చెప్పండి బాస్. చంపేయాలి చిట్టి. కుట్టే వాటిని అన్నింటినీ చంపేయాలి, అంతే కదా? అంతే. ఫీడెడ్. ఆ రోబో మీ బామ్మని చంపేసింది బాస్. బామ్మని చంపేయడం ఏంట్రా? మీరే కదా కుట్టే వాటిని అన్నింటినీ చంపేయమన్నారు. మీ బామ్మ బట్టలు కుడుతూ కనిపించింది, చంపేశాను. మనుషుల్ని కాదురా, దోమల్ని చంపమన్నారు. మిషన్ కుట్టేటోళ్ళని కాదురా. ఫీడెడ్. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఏడ్చి ఏడ్చి గొంతు పోయింది. ఓకే ఓకే. ఇదేంటండి మనుషుల్ని చంపేస్తుంది రోబో? రోబో ఏం చేస్తున్నావు? మీ ఆవిడ పని చెప్పింది, ఆ పని చేసిన తర్వాత నీళ్లు తీసుకొస్తా. దాన్ని తగలెట్ట ముందు దాని పక్కన పెట్టి నువ్వు ముందు నీళ్ళు తీసుకోరా. బాస్ ఆ రోబో మీ పెళ్ళాం తగలెట్టేసింది. నా పిల్లని తగలెట్టవేంట్రా? మీరే కదా దాన్ని తగలెట్ట అన్నారు, అందుకే తగలెట్టేశాను. నీకు పోటీగా లేడీ రోబోని తీసుకొస్తా, అప్పుడు చెప్తా నీకు. లేడీ రోబో లేడీ రోబో లేడీ రోబో. ఓ గాడ్, మీరెందుకు వచ్చారు? లేడీ రోబో అన్నారు కదా, ఆడవాసం చూసి చాలా రోజులైంది బాస్. ఆడ రోబో అంటే ఐశ్వర్యలా అందంగా ఉంటుండొచ్చు, ఆమీ జాక్సన్ లా అద్భుతంగా ఉంటుందేమో, కన్నాంబలా క్యూట్ గా ఉండొచ్చేమో. ఆ క్యూట్ రోబో ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. వీడు దీన్ని ఇనుముతో చేశాడా లేక బొగ్గుతో చేశాడా? హాయ్, this is Totaki Lava. Speed 1000 idlis per hour, 2000 kgs in a stomach. మీలో దమ్మున్నోళ్ళు, దీంతో ఫైటింగ్ చేయాల్సిన వాళ్ళు 2 అడుగులు ముందేయండి. నాకు తెలుసు చిట్టి నువ్వు మగాడివని. అమ్మో, నేను మగాడిని కాదు. నువ్వే ముందున్నావు, ఫైటింగ్ చెయ్యి. ఫైటింగ్ చేయాలా? Come on చిట్టి, you can do it. ఓకే. కత్తి స్కోర్, కత్తి ఫైట్. స్టార్ వార్స్ బిగిన్స్ నౌ. Star Wars 2. Come on.
ఇది స్టార్ వార్ లా లేదు, కాంతారావు కత్తి యుద్ధం లా ఉంది. అవును. ఇది కష్టంగానే ముందు మీరు ఫార్మేషన్ చేయండి. ఫార్మేషన్స్. కొట్టండి. ఏం చేశారా? ఇండిపెండెన్స్ అనేది మనుషులకే అన్నావు, అందుకే రోబోలా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో నీకు చూపిద్దామని నిన్ను మార్చేసాం. యు ఆర్ ఏ రోబో నౌ. అరే ఇప్పుడు నేను ఏం చేయమంటారా? యు ఆర్ పక్షి 3.0. పక్షిరాజా ద కుట్టి 3.0. Come on robots, come on, come on. పడతావురా. దేవుడి దగ్గర కుట్టి చేతులతో వెళ్ళకూడదంట, దేవుడి దగ్గరికి మల్లెపూలు తీసుకెళ్తే మంచిగా చూస్తాడంట, కనకాంబరాలు తీసుకెళ్తే కరుణిస్తాడంట, దండేసి దండం పెడితే దర్శనం ఇస్తాడంట. పూలండే పూలు రావాలి రావాలి. ఈ ఊరికి పెద్ద రౌడీ నేనేనంట, నాతో పెట్టుకుంటే నీకు కష్టాలేనంట. నీ అంత చూసే గరానా మూడు వస్తాడంట, మా ముఠా మేస్త్రి వచ్చి నిన్ను ఇస్త్రీ చేస్తాడంట. ఎవడంట? రైట్ రాస్కల్ ఇట్రా. ఎవరిని చూసి సైట్ కొడుతున్నావు? ఇలాంటి అందమైన అబ్బాయి కనిపించేందుకు సైట్ కొట్టు, తప్పులేదు. ఇలాంటి అందమైన అబ్బాయి కోసం ప్రారాలి, తప్పులేదు. పృథ్వీ నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. రాజశేఖర్ అంటే నాగేశ్వరరావు పట్టుకో. రాజశేఖర్ అంటే తెలియలేదు నీకు? రాజశేఖర్ తీసుకురావంటే రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఆయనకి డబ్బింగ్ చెప్పించుకోవాలంటే అవినాష్ కనిపించుకోవాలి. అవసరం మనకి ఇదంతా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తానని మీద మీద పడుతున్నావు, తగుదబ్బా మీద పడుతూ రోజా గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ స్కిట్ రాస్తున్నప్పుడు నేను వేదన పడ్డారు. అబ్బో అయ్యో అబ్బో, ఎందుకంటే మీ క్యారెక్టర్ అది చేస్తుంది అని తెలిసినప్పుడు. మా టీంలో ఉన్న లేడీ క్యారెక్టర్ ఇదే కాబట్టి, నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, దానికి మీరు బాగా కరెక్ట్ అవుతున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో దారి పెట్టు కాబట్టి అంతే, అయిపోయింది కాబట్టి. పృథ్వీ నా కొట్టు సరిగా సాగట్లేదు, అమ్మకాలు జరగట్లేదు. అమ్మకాలు జరగదు. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటది. చెప్, మీ అమ్మకి చెప్పు. కాలు ఇలా జరగకపోతే ఇలా జరగ. ఏంటి పృథ్వీ, నేను ప్రేమిస్తానంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేను నీకు నచ్చలేదా? ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదట్టు మీదకి వస్తే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ. మరి నన్ను పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాం? ఆ పొన్నాంబలం గాని కిచి కిచి కిచికి కొట్టి చంపేస్తా. వాడిని చంపే కన్నా ముందు నన్ను పెళ్లి చేసుకోవా? ఎందుకు? అంటే వాడిని చంపి వచ్చే లోపల నువ్వు తాళి కడితే క్షేమంగా అవుతావు. అది చెప్పు. నువ్వు నాకు ఇప్పుడు నేను చేసుకొని నీ చేతిలో చచ్చే కచ్చే అక్కడికి వెళ్ళి వారి చేతిలో చావడమే చాలా ఉత్తమం. 1 సెకండ్. ఇప్పుడు ఈ 3 గుడ్లు ఏ గుడ్డు పగల కొట్టమంటారు? గారె గుడ్డు మన గుడ్డు. ఎక్కడి నుంచి వస్తాయి గుడ్లు? బంగారం పెట్టి గుడ్డు మన కొట్ట. ఒక్కసారి నా చుట్టూ తిరుగు. ఎందుకు? మామూలుగా పని కోసం వెళ్తున్నప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటారు. ఇప్పుడు గుమ్మడికాయ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అందుకే నువ్వు తిరిగి అలా వెళ్ళి పచ్చిక్కర పట్టుకు. నేను వేసిన క్యారెక్టర్ ఏంటి, నువ్వు వేస్తున్న సాగ్ ఏంటి? అయినా నీతో సోది పెట్టుకుంటూ కూర్చుంటే ఆ రౌడీ పృథ్వీని ఎవరు పట్టుకుంటాడు అనుకుంటావు? పృథ్వీ ఎక్కడున్నా వస్తున్నాను, కాసుకో. ఎవరది? నన్ను పిలిచింది ఎవరు? ఇక్కడ పృథ్వీ అంటే ఎవరు? చెట్టంత మనిషి ఎదురుగా పెట్టుకొని భుజం మీద తప్పారు. చాలు. గద్దరు పెట్టుకున్నా కూడా నీకు మనిషి కనిపెట్టలేదా? వచ్చే ప్రపంచంలో నేను ఎన్నో పక్షులను చూశాను, కానీ ఇలాంటి పెద్ద ఓకే అయిపోయిందా? గద్దరు చూడటం ఇదే మొదటిసారి. లాగలేకుండా ఎందుకొచ్చావు చెప్పు. యువర్ అండర్ అరెస్ట్. అరెస్ట్. ఇన్స్పెక్టర్, నా లెఫ్ట్ సైడ్ ఉన్న పాకెట్ లో 4 మోగుతుంది. ఒకసారి ఎత్తు. ఓకే. ఏం చేస్తున్నా? నువ్వే కదా 4 ఎత్తమంటావు, ఎత్తారు. ఇలాంటి లత్కోరు పంచులు వేసాడంటే వీడు తప్పకుండా నా టీం మెంబరే అయింటాడు. ఎంతకైనా వీడు నా తమ్ముడా కాదా చెక్ చేసుకోవాలి. డియో డియో దిసక దిసక డియో డియో దిసక దిసక డియో డియో దిసక దిసక. అదయ్య తమ్ముడు, అదయ్య తమ్ముడు,
చాలా సంతోషంగా ఉంది. మనం కలుసుకుందాం సరే. మన మిత్రి తమ్ముడు ఎక్కడున్నాడో ఏమో. వాడు స్టేజ్ ఎక్కిరాక అలాగే, స్టేజ్ ఎక్కాలన్నా అలాగే. ఎక్కడున్నాడో చూద్దాం, పద చూద్దాం. కమా అన్నయ్య తమ్ముడు. ఏంటి నవీన్ కూడానా? ఇదే మన సీతారామయ్య గారి మనవరాలు అనుకుంటున్నారా ఏంటి? నేను ముగ్గురు మనగాలు సినిమాలోంచి ఒక మొరగాద్యం. నాకు సాగు వేయండి. నేనమ్మా. అయ్యి ఓకే. యా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ స్కిట్ లో చిన్నవాడి కోసం చూశారు. ఈ సెట్ మొత్తంలో అందరిలో చిన్నవాడి నేనే. ఎస్, వాళ్ళు పిలిచారు కాబట్టి ఈ క్యారెక్టర్ చెయ్యాలి కాబట్టి నేను చిన్నప్పుడు అనుకున్నట్టుగానే డాన్స్ మాస్టర్ అయ్యాను. పెద్ద హాస్పిటల్ కూడా కట్టాను. రోజా గారు మీరేంటినారు అదోలా చూస్తుంటారు? బహుశా ఇంత అందగారి మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. ఏది ఇప్పుడే వచ్చాను, ఇంకా నా పేషెంట్ రాలేంటి? ఇంతకు మీరేంటు? కీళ్ళ నొప్పులు. ఆగు ఆగు ఆగు. నువ్వు ఇలా తూలుతూ ఉంటే నన్ను ఊగుతూ ఉండమంటావా? రాస్కల్, దీని వల్ల నీకు ట్రీట్మెంట్ చేయాలంటే దానికి ముందు బ్లడ్ టెస్ట్ చేయాలి. ఈ వేలు నీ బ్లడ్ టేస్ట్ గానే ఉంది కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నాకంటే పిచ్చోళ్ళగా ఉన్నావేంట్రా? ఇక్కడ ఉండి మళ్ళీ చెప్తాను సంగతి. ఈ విషయం ఇన్స్పెక్టర్ కి చెప్పాలి. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్. అన్నయ్య తమ్ముడు, వీడు అస్సలు మనలాగే లేడు. వీడు మన తమ్ముడేనా? వాడు ఎలా ఉందా మన తమ్ముడు అని నీకు డౌట్ వచ్చింది కాబట్టి మన ఫ్యామిలీ సాంగ్ పాడి చూద్దాం. డియో డియో చూపుల కోరేటు బాటల కోరేటు నా నన్ను కోరేటు గంపా గుత్తగా కావాలంటే ఇస్తా రిబేటు. జియో 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 జియో. తమ్ముడు, అద్దయ్య మీరు అంత దూరంగా ఉంటే డైలాగ్ చెప్పడం కష్టంగా ఉంది. ఒక్కసారి దగ్గరికి రండి. మనం ఇలాగే కలిసిమెలిసి ఉంటారు. మరి కలిసి ఉంటాడు కుదరదన్నయ్య. ఎందుకు తమ్ముడు? ఒక ఎపిసోడ్ కు కావాల్సిన లాగంతా మన ఒక స్కిట్ లోనే ఉందని వాళ్ళ ఆరోపణ. అదయ్య, ఒక సీఎం కున్నంత నెట్వర్క్ నీకుంది, అది ఎలా సాధ్యం? ఇందులో సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? ఆయన వాడే సిమ్ కార్డే నేను వాడుతున్నాను అంతే. నెట్వర్క్ ఫాలోస్ ద సేమ్ థింగ్. కమ్ ఏం జరుగుతుంది అన్నయ్య? తమ్ముడు, నువ్వేమని అడగాలనుకుంటున్నావు? ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నావు. ఆర్టిస్టుతో కాదు, లాగా ఆర్టిస్టుతో మాట్లాడుతున్నావు. మీరిద్దరు కలిసి ఈ ఇష్యూను సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. విషయం నీ దగ్గరకు వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిపోయింది తమ్ముడు. ఇదే అసలు ట్రాక్. ఈ ట్రాక్ పై కాచిగూడకి ట్రైన్ ఉంటుందా? స్కిట్ లో పంచులన్నీ పేలిపోవడానికి కారణం ఎవరు? దీనికి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాబు గారు, ఈ ఐసు దిమ్మ దిక్కు చూశారు, ఇంత పచ్చులు రాసుకొని వస్తా. ఈ దగ్గరకు వచ్చేసరికి సగం కరిగిపోయి ఇక్కడికి వస్తుంది. ఆ సగం తీసుకెళ్లి వీడికి ఇచ్చేసరికి స్కిట్ మొత్తం నీరు కచ్చేస్తారు. అయినా స్కిట్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? మన స్కిట్ చేస్తున్నప్పుడు జడ్జెస్ ఆడియన్స్ చూస్తున్నారా నిద్రపోతున్నారా భయం టీమ్ లీడర్ ఉంటుంది, డైరెక్టర్లకు భయం ఉంటుంది. మనం వేసే పంచులకు ఎవడు కాంట్రవర్సీ లేవదిస్తారా అని. అలాగే పక్క ఛానళ్ళ వాళ్ళకి భయం ఉంటుంది, మన టీఆర్పీ ఇంకెంత పెరిగిపోతుందో అని. ఇలాంటి భయాల మధ్య మనం స్కిట్ చేస్తుంటే ఆశాభాషి వ్యవహారం అనుకుంటున్నాం తమ్ముడు. స్కిట్ చేయడం అంత కష్టమా అన్నయ్య? చాలా కష్టం. అంతేకాదు, మన భారతదేశ జనాభా 120 కోట్లు, లండన్ జనాభా 10 కోట్లు. 10 కోట్లలో ఒక చార్లీ చాప్లిన్ పుడితే 120 కోట్లలో ఎంతమంది చార్లీ చాప్లిన్ పుట్టాలి? 120 × 10 / 25 డివైడెడ్ బై 10 మొత్తం కలిపి నాతో కలుపు నీకు ఇద్దరు. మీరు బాగుంటారే ఇలా చేస్తూ వచ్చారు. ఏంటన్నయ్యా బారేది? నువ్వు డైలాగు ఇంత పొడుగు చెప్తుంటే మాకు బయట దబ్బుతుంది. వాడు చూడు చచ్చిపోయేలా ఉంటాడు, కొట్టేసుకుంటుండే. మీరు ఇంత తొందరగా మారిపోతారు అనుకోలేదు. మనం కలిసిపోవాలి, కలిసి ఉండాలి. అన్నయ్య, ఇంతకి మన అబ్బాయి ఎక్కడుంది? అబ్బా అబ్బ కాదన్నయ్య, అబ్బా అమ్మ. అంబ ఎక్కడుందో మీకు తెలియదు కదా? తెలియదు. నేను కాదు రావా. అంబా మేము అప్పుడే చెప్పాం, ఈవిడ నాగేశ్వరరావు గారి కంటే పెద్దది ఎవరు వింటారు? అబ్బా మాతో పాటు డియో చేద్దాం. అయిపోయింది, స్కిట్ అయిపోయింది కదా.
నేను పుట్టాను లోకం మెచ్చింది. ఈ పాటికి నా గెటప్ నా స్టైలు చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది నేనెవరు. నాగేశ్వరరావు గారు ఇలా అన్ని పంచులు మీరు చెప్పి ప్రోమోలో వస్తున్నారనే నా పేరు మార్చుకొని నాగార్జున అని పెట్టుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈటీవీ 25th యానివర్సరీ కాబట్టి ముద్దు 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 గుమ్మలు ముగ్గురున్నారు కాబట్టి మీ లేడీస్ ను చూస్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది. మగవాడు మొబైల్ ఫోన్ లాంటివాడు, ఇరువైపులా మాట్లాడుకోవచ్చు. ఓహో మరి ఆడాళ్ళు ఆడాళ్ళు రేడియో లాంటి వాళ్ళు, మీరు మాట్లాడితే మేము వినడం తప్ప మాట్లాడటూ ఉండదు. సంగీత గారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఒక రాజశేఖర్ సత్యం చెప్తా. చెప్పండి. మగవాడు ఎలాంటి బాధనైనా తట్టుకోగలడు. భార్య వదిలేసిపోయిన బాధనైనా తట్టుకోగలడు, ప్రేయసి మోసం చేసిన బాధనైనా తట్టుకోగలడు. కానీ తలుపు సందులో వేలిరిగితే మాత్రం అబ్బో. భార్యావని ఏంటి నేను నీ భార్యమని ఏంటి? భార్యావని సీరియల్ ఈటీవీలో బాగుంటుంది చూసావా అని అడిగే లోపు నువ్వు ఏదో అనుకుంటు. నీకు అంత ఛాన్స్ లేదు. నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓ ఇంట్రడ్యూస్. ఇంతకు రాదే మా రాధా. రాధా తాడు తెగిన గేదెలాగా రంకలేస్తోంది. రావడానికి లేట్ ఎందుకైంది రాధా? నాకు రాంగ్ ప్లేస్మెంట్ లో బండి పార్క్ చేసినందుకు పోలీసు. నువ్వేమన్నా నా పేరు మీనాక్షిలో అగర్వాల్ అనుకుంటున్నావా? నాకి నీకి తీకి పేకి అట్లా. నేను రాంగ్ ప్లేస్మెంట్ లో బండి ప్లేస్ చేశానని పోలీసులు నాతో గొడవ పెట్టుకున్నారు. దీన్నే శానిటైజర్ తో పోయేదాన్ని వెంటిలేటర్ దాకా తెచ్చుకోవడము అంటారు. ఆయన కరెక్ట్ గా డబ్బులు ఇచ్చేస్తే అయిపోయేదిగా. ఇదంతా కాదులే గానీ నీకు మూవీలో సినిమా ఆఫర్ హీరోగా వచ్చిందంటగా? మూవీ కాదు, మూవీస్. 3 మూవీస్ వచ్చాయి. ఫస్ట్ మూవీ పేరేమిటి? అభిషేకం. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నా? ఎవరు? రోజా గారు. రోజా గారా? ఎస్. ఆవిడ చేస్తున్న మంచి పనులకు జనాలంతా ఆవిడకి నీరాజనాలు పట్టి అభిషేకం చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా పేరు అభిషేకం. మరి రెండో మూవీ పేరు? అందం అందం జీవన సుమగంధం. అందులో హీరోయిన్ ఎవరు? ఇచ్చారు సంగీత గారు. అందంలో రోజు రోజుకి ఆవిడ చేస్తున్న పర్ఫార్మెన్స్, ఆవిడ అందం చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మరి మూడో సినిమా? ఓ కలంకిత కలలకే అంకిత. అందులో హీరోయిన్ ఎవరు? అనసూయ. ఎవరిని పెట్టుకుందాం వచ్చావా సినిమాలో హీరోయిన్? ఓ దాన్ని పెట్టుకుందామా? వద్దులే. మరి అనసూయతో ఏం సినిమా చేయవా? అనసూయతో సినిమా చేయవా? ఆ రంగమ్మతో ఒప్పుకుంటే రజ్జు రజ్జుగా రంగీలా డాన్స్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. మరి ఆవిడతో చేసే సినిమా పేరేంటో? ఆరాధన, జీవిత సత్యాలు, సరిగమలు, సరగామల పల్లకి, సుఖీభవ సుఖీభవ. నువ్వు వేసే పంచెస్ కి అసలు హాస్పిటల్కి వెళ్ళాలన్న విషయమే మర్చిపోయాను. పద కార్లో డ్రాప్ చేసి వస్తాను. ఓ ఇదే రా మీ హాస్పిటల్? అవును, నేను వెళ్ళి పేషెంట్స్ చూసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. పేషెంట్స్ ఎక్కడా? రోజా గారు ఏమన్నారు వచ్చే? కిట్టు దొప్పించడానికి వచ్చేసాడు వీడు అన్నారు. అంతే కదా, బయటకు రా దరిద్రుడా. ఒక పెద్ద మనిషి చాలా సేపటి నుంచి టీ 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 అని టీ గురించి అడుగుతుంటే పట్టించుకునే నాదులు లేరే. పట్టుకో తాగేసాయి ముసరాడా. చెయ్యి. అదే నేను చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యేదా స్కిట్ గురించి అని చెప్తున్నా. నేను అట్టుంది నా పేరు చెయ్యి. ఎడమ చెయ్యా కుడి చెయ్యా? నా పేరు నాగ చైతన్య. నాగ చైతన్యం. ఇంతకు నేను ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్లో. ఇంత నెల ముందు ఎక్కడ ఉన్నారు? కోమాలో. ఇది ఏ సంవత్సరం? కరోనా సంవత్సరం. అనగానేమి? అట్టే ఆ చైనా వాడు గబ్బిలం తిన్నాడు కాబట్టి, దాని నుంచి వైరస్ పుట్టింది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది కాబట్టి, మన కంట్రీలో లాక్డౌన్ పెట్టారు కాబట్టి మనం ఇక్కడ ఉందాం కదా. ఆ చైనా వాడిని కోసి కారం పెట్టాలి. కోసి కారం పెట్టి ఎక్కడ పడేయాలి, లేదంటే అది కూడా తినేస్తారు రాస్కెల్ వాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో గత జన్మ గుర్తొస్తుంది. ఈ స్కిట్ లో డైలాగ్లే గుర్తురావు నీకు? గత జన్మ గుర్తొస్తుంది. గత జన్మ
అక్కలు మర్చిపోవడంతో పాటు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో మా నాన్నలాగా కనిపిస్తుంటారు. నాన్నలాగా? అవును. నేను నమ్మను. నేను నీకు నాన్నేంటి? మీరు నా నాన్న అనడానికి ఒక రుజువు ఉంది. ఏమిటది? ఫ్యామిలీ సాంగ్ వేస్తే మీరు గుర్తుపడతారు. ఓ అంతే. కమాన్ ఫ్యామిలీ సాంగ్ వేయండి. గుర్తుపట్టావా రాదా? అంతరంగాలు సుడిగుండాలు టైంలో పుట్టినావు నువ్వు నన్ను నాటునవేట్రా. ప్రపంచానికే పెద్ద నాన్నలా ఉన్నావు నువ్వు నన్ను నాటున్నావు. ఏమిటో నేను వీడికి నానంటే నాకు ఇంకొక నాన్న ఎక్కడో ఉండే వచ్చాడు. మా నాన్న ఎక్కడుంటో చూసుకోవాలి. సంగీత గారు ఏమన్నారో తెలుసా? ఆవిడ ఏమన్నారో నాకు తెలుసు. ఇలాంటి స్కిట్ ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అంతే కదా. వెళ్ళిపోయాడు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఇప్పుడే పుట్టాడు బుడిబుడి నడకలేస్తూ అనసూయ గారి పిల్లలతో నర్సరీ చదువుకుంటున్నా. కాదు నువ్వు నా అర్థమే. నేను మీ నాన్న ఏ మాట్లాడుతున్నావు? రుజువేంటి? మన ఫ్యామిలీ సాగు చూస్తే నీకు రుజువు వస్తుంది రాదా. ఏది ఎయ్యమని చెప్తూ. అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. గుర్తొచ్చిందా రాదా? గుర్తొచ్చింది బాబు. ఇంతకీ అమ్మేది రాన్నా? అమ్మ రోజు ఈ టీవీలో 7 గంటలకు వస్తుంది బాబు. అందులో శుభలేఖ సుధాకర్ గారు అద్భుతంగా నటించారు. నేను అడుగుతుంది ఆ అమ్మ గురించి కాదు రాదా, నా అమ్మ గురించి. అమ్మ వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది బాబు. నాన్న బాబు ఏంటి అలా మాట్లాడతావు? అమ్మ నిండు గర్భిణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్తున్నాను. అంతే. అంటే నాకు తమ్ముడు వస్తున్నాడా దాదా? అసలు వస్తున్నాడు బాబు. హలో హలో. ఎక్కడికి వెళ్ళాడో నా కొడుకు. దాదా ఎవరు నీకు రాదా? దాదా నేను నీకు రాదా? అవును నువ్వు నన్ను నాగేశ్వరరావు అన్నా నాగేశ్వరరావు అన్నా నువ్వు నా కొడుకు అనడానికి రుజువేంటి? నీకు రుజువు చూపిస్తా. ఫ్యామిలీ సాంగ్. ఈ మ్యూజిక్ కూడా డాన్స్ దాదా నాన్న దాదా దాదా నాన్న దాదా బాబు నేను నిన్ను నాన్న అన్నానని నువ్వు నాన్నను నాన్న అన్నావని నాన్న నన్ను నాన్న అంటే నేను నిన్ను నాన్న అంటే నాన్న మొత్తానికి ఓ వీధి ఆడిన విత్తరాటకంలో సుఖ దుఃఖాలతో అంతరంగాలను అందంగా అన్వేషిస్తూ కలుసుకుంటా. మా శాంతి నివాసంలో ఆడది ఆధారం కాబట్టి అమ్మతో చెప్పి అభిషేకం చేపిస్తా. ఓ మంచి లేడీ డిటెక్టివ్ చూసి పెళ్లి చేసుకొని మన పక్క వీధిలో ఉన్న ప్రేమ్ నగర్ లో స్వాతి చినుకుల మధ్య ఆవిడతో కిటకిటలు కథకథలు చేసుకుంటూ అర్థం. ఇక మన లైఫ్ అంతా జబర్దస్త్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉంటుంది. అంతేకాదు మన దగ్గర ఉన్న క్యాష్ ను చూసి మన ఒంటి మీద ఉన్న జీన్స్ చూసి జనాలంతా వావ్ 3 అంటారు. ఎలా ఉంది అదర్స్? అదర్స్ కాదు అదర్స్ 2. అదర్స్ 2 అంట. అవి సెల్ఫ్ ప్రమోషన్. అవురా మేమందరం డైలాగులు చెప్తుంటే నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? డైలాగులు రావా? ఎందుకు రావు? నాకు బాగా వచ్చు. D1 D2 D3 D4 డి గురించి మాట్లాడతావు పిచ్చివాడ. అయినా కామెంట్స్ తీసుకోవడానికి వచ్చేసే స్టార్ వైలా.
నా పేరేందో ఎరికేనా? స్మార్ట్ శంకర్. ఉస్తాద్ స్మార్ట్ శంకర్. నాతో కిరికిరి పెట్టుకుంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే. సమాజ్ అయిందా? స్మార్ట్ గా. నేను ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తా, ఎవడన్నా కథలు పడితే తోలు తీస్తా. ఏమండి 10 కిలోలు తీసుకోమంటారా? దానికి నా పర్మిషన్ తీసుకున్నాడు ఎందుకే? కొనుక్కోపో. బొంగులో నీ పర్మిషన్ ఎవడు అడుగుతున్నాడు? తోలు తీసేది నువ్వేగా, తీసుకోమంటావా లేదా అని అడుగుతున్నా. తీస్తది ఇది. ఈతోలా తీయటం. ఇది నా పెన్లాం బర్రెగొడ్డు. మీరు బర్రెగొడ్డు అన్న ముల్లపంది అన్న నాకు అసలు కోపమే రాదండి. ఎందుకు వస్తది? మనిషిని మనిషి అంటే కోపం వస్తుందా? గట్లనే బర్రెని బర్రె అంటే నీకు కోపం రాదు. మీరు అలా అంటారు కానీ భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమందో తెలుసా మీకు? ఇంగ్లీష్ కవి? Hi friends, this is for England. Why putting all matches England? Put Hyderabad, no? All people Varsham coming, matches raddu అయిపోయి. ఏమండి మీకు ఆకల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, టిఫిన్ పెడతాను, ఒక్క నిమిషం ఉండండి. దీన్ని పెళ్లి చేసుకున్నాకనే జీవితం మొత్తం పిచ్చి పిచ్చి అయిపోయింది, ఇంకా కొత్తగా చేసుకునేది ఏమో. టిఫిన్ ఇది టిఫిన్. శత్రువుని చంపాలంటే బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇది చట్నీ పెడితే చాలు చచ్చిపిస్తాడు. ఈ చపాతీతోని ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేయించుకోవచ్చు తెలుసా? మీరు అలాగా అంటారులే కానీ నాకు తెలియదు. నాకు ఏదో ఒకటి ఇవ్వండి పెళ్లి చేసుకున్నందుకు. ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి నీకు? నాకు 5 నిమిషాలు టైం కావాలి. 5 నిమిషాల టైం కోసం దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. సపో ఆలోచించుకోవడానికి 5 నిమిషాలు టైం కావాలంటున్నా. 5 నిమిషాల టైం? సరే సపో. నా దగ్గర పైసలు తీసుకున్నాడు, ఇంకా పైసలు ఇవ్వలేదు. అరే 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తావు బే? నాకు రేపటికల్లా నువ్వు పైసలు ఇవ్వలేదనుకో బొక్కలు చూరా చేస్తా బిడ్డ. పెట్టాయి. నేనేం చేస్తాను అర్థమైందా? పైసలు మిత్తికిస్తా, నీకు వడ్డీ కావాలని చెప్పు, 500 ఇస్తా, నీ ఆడి కారు నా దగ్గర తాకట్టు పెట్టుకో. మీరు ఏమైనా కావాలంటే తాకట్టు పెట్టాల్సింది ఏం లేదు, 10 మార్కుల బోర్డు మాకు ఇచ్చేసేయండి, మేము తాకట్టు పెట్టుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేపుకుంటాం, మంచిగా ఉంటది. ఏమండి ఒకసారి లోపలికి రండి. ఎందుకే? నా అందంతో మిమ్మల్ని కనువిందు చేస్తాను. కింగ్ కాంగ్ సినిమా ఆల్రెడీ చూసినాం, మళ్ళా చూస్తుడు ఎందుకే? నేను ఆలోచించుకున్నానండి. ఏం ఆలోచించినావు? నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నక్లీస్ కొనుక్కుంటాను. 1,00,000 రూపాయలు ఇస్తా, కానీ కండిషన్ ఏంటంటే 6 నెలల దాకా నన్ను ఏం అడగొద్ది గాను. అలాగే చల్పో. ఎంత ప్రేమ. ఏడుంది ఇది? మా ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు, నక్లీస్ కొనుక్కుంటా దీంతో. వదినా అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలి, ఇవ్వవు? నా దగ్గర 1,00,000 లేవు. వడ్డీ ఎంతైనా పర్లేదు వదినా, నేను ఇచ్చేస్తాను. వడ్డీ ఎంతైనా పర్లేదంట. ఇదిగో వదినా 1,00,000 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ. సరే వదినా. రమేష్ 1,00,000 రూపాయలు కావాలన్నావు కదా, వడ్డీకి తీసుకొచ్చాను 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు? అబ్బో కావాలా వద్దా? కావాలి, అర్జెంట్ అవసరం. మేడం మీరు మా ఆఫీసులో పని చేస్తున్నారు కాబట్టి మీరు 1,00,000 అడిగారు, అందుకే 15 రూపాయలు వడ్డీకి తెచ్చా. 15 రూపాయల? ఇప్పుడు 1,00,000 అంటే దొరకవు, ఇచ్చే కావాలంటే. బాబాయ్ ఏంటమ్మా? 1,00,000 అడిగారు కదా, 20 రూపాయల వడ్డీకి తీసుకొచ్చా, తీసుకో. 20 రూపాయలా? కావాలంటే తీసుకో, లేదా వద్దు. పర్లేదు ఇచ్చే, మనం వడ్డీ ఇచ్చినప్పుడు కదా. ఇప్పుడు ఇది నాకు రేపటికల్లా నువ్వు పైసలు ఇవ్వలేదనుకో బొక్కలు చూరా చేస్తా బిడ్డ. అరే శంకర్, ఫోన్లు చేస్తున్నావు కదా, బోర్డు 1,00,000 రూపాయలు ఇచ్చి రారా స్మార్ట్ శంకర్. ఏమ్రా పేరు పెట్టి పిలుస్తున్నావు శంకర్ ని? అరే పేరు పెట్టిందే పిలవ నీకు రా, స్మార్ట్ శంకర్ అంటే. అరే మాకు ఉందిరా పేరు, నవీన్ లత్కోర్ నవీన్. పైసలు తీసుకున్నప్పుడు అయ్యా కాలు మొక్తా బాంచన్ అన్నావు, ఇప్పుడేమో ఇట్లా అంటున్నావురా? తీసుకుంటప్పుడు ఇట్లా అంటాం, ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఇట్లా అంటాం రా. అచ్చా పైసలు నీకు వచ్చినా? కానా? అబ్బా జలకి ఇస్తున్నాంరా. జల చూసావా? బిడ్డ పైసలు ఇచ్చినావు ఎగురుతున్నావులే. ఎగురుతా దుంకుతా. ఇప్పుడు నాకు అప్పే లేదురా. బతికిపోయినావు బిడ్డ, నడు. బతికిపోయినా ఒకవేళ పైసలు లేకుండా ఏం చేస్తుండే చెప్పు. ఏ దిమాగ్ ఖరాబ్ చేయక చెప్తున్నా, బొందల గడ్డలు పెడతా. అరే కొత్త దందా చేస్తున్నావు, బొందల గడ్డలు కూడా. పరేషాన్ చేయక చల్ మోహన్ రంగ నితిన్ సినిమా 3 సార్లు చూసిన. పైసలు ఇచ్చిన ఇంకేం భయపడేది ఏం లేదురా. చూసుకుంటా బిడ్డ. చూస్తావా? ఇప్పుడు చూడు ఫోటో పంపిమంటావా? వాట్సాప్ నంబర్ చెప్పు. అరే వాట్సాప్ అంటే గుర్తొచ్చింది, నిన్ను బ్లాక్ చేస్తున్నాను రా ఈ రోజు నుంచి. తెలుసు కదా నవీన్, లత్కోర్ నవీన్.
ఏంది మెసేజ్? బ్యాంక్ లో 2 లక్షలు కడితే 2 రోజుల్లో 3 లక్షలు కల్పిస్తారు. అమ్మా ఇట్లాంటి బ్యాంకులు కూడా ఉన్నాయా? 1 లక్ష ఈడున్నాయి, ఇంకో 1 లక్ష కావాలి కదా. ఏమే సరోజా, ఏంటండి ఇంతకు ముందు 1 లక్ష ఇచ్చినా కదా, జర 1 లక్ష తీసుకురా. అమ్మ ఇప్పుడు 1 లక్ష అడుగుతున్నాడు. నేను నక్లీస్ కొనుక్కోవడానికి నేను ఇవ్వను. అరే ఇవాళ నువ్వు 1 లక్ష ఇచ్చినావు అనుకో, రేపు 1.5 లక్ష కల్పిస్తా. సరే వదినా, ఏంటి వదినా? నీకు నువ్వు 1 లక్ష ఇచ్చా కదా వదినా, ఆ 1 లక్ష ఇచ్చేస్తే రేపు ఇస్తాను. ఇప్పటికిప్పుడు అంటే రేపు తక్కువ వడ్డీకి ఇస్తావు వదినా. రమేష్ పంకు నేను ఇచ్చిన 1 లక్ష ఉన్నాయి కదా, అర్జెంట్ కావాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా? రేపు తక్కువ వడ్డీకి ఇస్తాను రమేష్. మేడం రమేష్ నీకు అర్జెంట్ 1 లక్ష ఇచ్చా కదా, అది ఇచ్చేస్తే రేపు మళ్ళీ తక్కువ వడ్డీకి ఇచ్చేస్తా. ఇప్పటికి అర్జెంట్ అవసరం ఉంది. ఈ ముసలోని ఎలా అడగాలి? బాబాయ్ 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 నాకు 1 లక్ష ఇచ్చా కదా బాబాయ్. ఇప్పుడు 1 లక్ష అంటే ఎక్కడ ఉంది? లేదమ్మా. నువ్వు ఇకపోతే నేను చచ్చిపోతా. శంకరన్న, శంకరన్న. ఎవడ్రా? అన్న నేనన్నా. అన్నానా? ఎవరిని పిలుస్తున్నారా? అన్నా నిన్నే పిలిచిందే. ఇంతకు ముందు అరే తురే అది ఇది అన్నావు. అన్నా నేను చిన్న పిల్లలు కామా అన్న, నీ ముంగట దేవుడు ముంగట చిన్న పిల్లలు ఏం చేసినా క్షమించేస్తాడన్నా. ఏం కావాలరా గిట్ల వచ్చినావు? 1 లక్ష రూపాయలు కావాలన్నా. 1 లక్ష రూపాయలు కావాలన్నా? అవునన్నా. నాకేం దీనికి ఇస్తే? అన్న రేపే 2 లక్షలు చేసిస్తానన్నా. 1 లక్షకు 2 లక్షలా? అవునా. బ్యాంక్ లో అయితే 2 లక్షలు కడితే 3 లక్షలు, ఇక్కడ 1 లక్షకు 1 లక్ష వస్తుంది. అరే పక్కా ఇస్తావా? అన్న నీకు ఏ పూలు అంటే ఇష్టం అన్న? రోజా మేడం. గులాబ్ పూలలో పెట్టి 1 లక్షకు 1 లక్ష పెట్టి రేపు సాయంత్రం తీసుకొస్తానన్నా. నీ మాట నమ్మి 1 లక్ష ఇస్తున్నా, రేపటికల్లా 2 లక్షలు కావాలన్నా. ఓకే అన్న. నడు. మా దేవుడు నీవేనయ్యా, దండేసి దండం పెడతాం. మేడం ఏమండి? ఏంది లొల్లి? ఇదిగోండి మీరు అడిగిన 1 లక్ష, రేపు మళ్ళీ నాకు ఎక్స్ట్రా డబ్బులు కలిపి ఇచ్చేయాలి. ఇప్పుడు అక్కడ 1 లక్ష రూపాయలు బ్యాంక్ లో ఆల్రెడీ కట్టడానికి లేవు, అక్కడ అవసరం లేదు కానీ తీసుకోపోను. సరే ఓకే. వదినే అక్కడ అడ్జస్ట్ అయిపోయినలే కానీ నువ్వే పెట్టేసుకో. 2 రూపాయలే వడ్డీ. ఎల్లు. అక్కడ అవసరం తీరిపోయిందంట. ఇదిగో పండగ చేసుకో. అరే స్మార్ట్ శంకర్. అరే మల్లారే అంటున్నావురా? అరే కాకుంటే తురే అనాలనా? హిప్ హిప్ హురే అనాలనా? నీ సంగతి తర్వాత చెప్తా, పోనాడు. తర్వాత ఎందుకు ఇప్పుడే చెప్పరా? చెప్పుంటే అందరికి ఏదో తంగ చెప్పిన కదా. అరే పోరా చల్ చల్ మోహన్ రంగా. నితింది 3 సార్లు చూసిన. ఆల్రెడీ చెప్పిన ఉన్నాడు బే. ఏంటండి? నాకు కావాల్సిన పైసలు వచ్చినాయి, ఇంతకు ముందు నీకు ఇచ్చిన 1 లక్ష ఉన్నాయి కదా, తీసుకురాపన్నాడు. సరే ఒక నిమిషం వదినా. నీకు ఎవరైనా అప్పులలో ఇష్టం ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని నీకు ఇచ్చేస్తా. ఉంటూ చూపెట్టి నాకు డబ్బులు కావాలి. నా కమిషన్ నాకు ఇవ్వాలి. ఏమండి? ఏందే? 1 లక్ష రూపాయలు అప్పు కావాలండి. నీ అయ్య సొత్తు పెట్టుకున్నావా? అప్పు కావాలంటున్నామే. ఏమండి కమిషన్ ఇస్తారంటండి? కమిషనా? కమిషన్ అయితే ఇస్తా. ఇగో తీసుకోపో. ఇగో తీసుకోపో. 1 లక్ష రూపాయలు అట్లు ఉత్తగా ఇయ్యొద్దే, సంతకాలు పెట్టించుకో. నువ్వు ఎవరికి ఇచ్చినావు 1 లక్ష? దీనికి 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 ఈయనకి. అమ్మా అరే లక్కోర్ నవీన్, నా దగ్గర పైసలు తీసుకొని నా అప్పు తీర్చి మళ్ళా నా దగ్గర తీసుకొని అయ్యా పైసలు కావాలే. అయ్యా పైసలు నా నక్లీస్ కి 1 లక్ష రూపాయలు ఇవ్వండి. నీకు నువ్వే పెట్టినావు ఇదంతా. అప్పుడే తెల్లారిపోయిందా? రేయ్ లోపల ఊపిరాడట్లే తీరా. ఓ ఈడొకడు ఉన్నాడు కదా. హ్యాపీ 200th ఎపిసోడ్. హ్యాపీ 200th ఎపిసోడ్. గుండు మీద ఎలా ఉన్నాను రా స్మార్ట్ గా? చిరిగిపోయిన సాక్షిలో నుంచి బయటకు వచ్చిన బొట్టన వెళ్ళా ఉన్నావురా. అరే మామ ఏరా ఇంకా నిద్ర లేవలేదా? వీడెప్పుడు గుండు కొట్టించాడు? అర్రే అర్రే మామ భలే ఉన్నావురా గుండులో. రే రాము, ఇలా పక్క పక్కల 2 గుండ్లు చూస్తే నీకేమనిపిస్తుందిరా? బోర్లా పడుకున్నాడు ఊడిపోయిన లుంగిలా ఉన్నదిరా. అరే వేసిన జోకులు చాలు కానీ ఇంట్లో పర్సు మర్చిపోయినరా. 2000 రూపీస్ అప్పుగా ఇస్తావా? ఇదిగో 10 రూపాయలు. ఆటోలో వెళ్ళి పర్సు తెచ్చుకో. ఏం చేస్తున్నారా? రేయ్ ఏం చేస్తున్నావు? తబలా వాయిస్తున్నామా? ముందుకు రా, ఫ్లూట్ వాయించవచ్చు. ముందుకు రా, అక్కడ ఫ్లూట్ ఉంది వాయించవచ్చు అని చెప్తున్నా.
మామా టీవీ పెట్టరా. ఏం చూస్తారో టీవీలో? అరే మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తారా. నీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? నాకు మిడ్ నైట్ వచ్చే ఆ ప్రోగ్రామ్స్ ఇష్టం రా. నాకు మాత్రం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే చాలా ఇష్టం మామ. అవునా? ఎవరిష్టం నీకు అందులో? ఈ మధ్య ఆదిగాడు పంచులు మామూలుగా ఎట్లేదు మామ, టప్ప 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 వెళ్ళిపోతున్నాయి. ఆదిగాడు జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసా? పంచర్లు వేసుకునే రోజులు పోయి పంచులు వేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో. వాడు పెళ్లి కాలేదు కానీ ఫ్యామిలీ మీద పంచులు భలే వేస్తాడు రా. అవును మామ, అన్ని అవే వేస్తాడు. ఎందుకంటే వాడు లేడీస్ హాస్టల్లో ఉంటున్నాడు రా. మామా రోజా గారి స్మైలింగ్ భలే ఉంటుంది. రోజా గారు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? ఏం చేసేవారు? అక్కడ పారు ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలరా. రోజా గారు అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు. మేడం సున్రే బిస్కెట్ దాల్రే గోలీ గోలీ. కానీ మామ ఏ మాటగా మాట చెప్పాలి మామ. టీం వర్క్ అంటే సుధీర్ టీం మామ. ఏమన్నా చేస్తారా మామ. ఆ టైమింగ్, ఆ కోఆర్డినేషన్, ఆ సింకింగ్ మైండ్ బ్లోయింగ్ మామ కదా. మరి బిఫోర్ జబర్దస్త్ వాట్ దే డూ? రెడీ రెడీయా? పుట్టి మిషన్ రెడీ, గెటప్ రెడీ. మా వంతా వస్తే కాదురా సన్నిగా రెడీ. నేను రెడీ, నా మ్యాన్షన్ హౌస్ కూడా రెడీ. ఎన్నైనా చెప్పు మామ. ఆడోళ్ళకి ఫేవరెట్ చెమ్మక్ చంద్ర అన్న అంటే పడి చచ్చిపోతారు. మరి చెమ్మక్ చంద్ర బిఫోర్ జబర్దస్త్ ఎలా ఉండేవాడు అంటావు? తెలియదు మామ. అక్కడ చూడు. రండక్క రండి, రండి చెల్లె రండి. రమణక్క, శ్యామలక్క, రుక్మిణి అక్క. వీళ్ళు ఎవరు కొనకట్లేరు, ఇంకా ఈ సీరియల్ నేనే కట్టుకోవాలేమో. చీరలు ఎవరు కట్టుకునే వాళ్ళు లేక జబర్దస్త్ లోకి వచ్చి కట్టుకుంటున్నాడు రా. మామ అన్ని చెప్పా బానే ఉంది కానీ మరి మన మైక్ టైసన్ గురించి చెప్పలేదా? జబర్దస్త్ లో మైక్ టైసన్ ఎవడరా? అదే కండల మండేరా. ఓ అదిరే అభ్యా, వాడు చాలా మంచోడు రా పాపం. ఇప్పుడు వాడి గురించి నువ్వు చెప్పడం కంటే నేను చూపెడతాను చూడరా. ఒక విషయం చెప్పాలరా. చెప్పమా. స్కిట్లు చేసుకునే కంటే అలా కొట్టుకోవడం చాలా ఈజీ తెలుసా? ఆహా ఇవన్నీ కాదు కానీ మామ, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ యూత్ అంతా ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకు? అనసూయ రష్మి కోసమే మామ. 2 కళ్ళు సరిపోవు మామ చూడడానికి. కానీ అప్పుడు చూడడానికి 4 కళ్ళు కూడా చూరిపోవు. పూలమ్మ పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు, రావాలి 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 రావాలి. చేపలు రావాలి 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 రావాలి. కొర్రమీన్లు, బొమ్మిడాయలు, రొయ్యలు, పులసలు, పీతలు. నువ్వేంటి ఇక్కడ వచ్చావు? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నా ఐడియాలోకి ఎందుకు వచ్చావు? అంత లేదు, ఇది నా ఐడియా. ఈ జబర్దస్త్ కూడా నాది. ఇవన్నీ కాదు కానీ మామ, జబర్దస్త్ లో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి మామ. రచ్చ రవి గారి గురించి. మిస్టర్ మేధావి. యా అసలు మేధావి ఎలా అయ్యాడు అక్కడ చూడు. ప్రపంచ మేధావులే మేధావని ఒప్పుకున్న రచ్చ రవిని నేను నాకే టెస్టా. చూసారా రోజా గారు, రచ్చ రవి మేధావి. దీంతో 5 టెస్టులు ఆడా, 3 టెస్టులు గెలిచా. 2 అది గెలిచిందా? అవ్వా కాదు, కుక్కతో ఆడి 3. వాడి పిచ్చి కాకపోతే చెస్ మ్యాచ్ లను టెస్ట్ అంటాడేంట్రా. మనం ఇంత మంచి స్కిట్ చేశాం కదా, మరి నాగబాబు గారు ఏమనుకుంటున్నారంటావు? నీ గురించి అయితే తెలియదు కానీ నా గురించి అయితే మంచిగా అనుకుంటా. సరే మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి దాంట్లో చూద్దాం టీవీలో. బాబు గారు స్కిట్ నచ్చిందిగా, మార్కులు ఇవ్వండి. అదేంట్రా 5 నంబర్ బోర్డులు ఎత్తారేంటి? తర్వాత 10 నంబర్ బోర్డు ఎత్తుతాడన్నా. మార్కులు కాదురా, కొట్టడానికి వస్తున్నాడు. అమ్మో వీడు దాక్కున్నాడేంటి? సార్ సారీ సార్, బాయ్ సార్. మేడం సారీ మేడం, బాయ్ మేడం, గుడ్ నైట్.